దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈరోజు చాలా బాధాకరమైన విషయం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు కాలం చేశారు కాబట్టి, అసలు ఆయన వ్యక్తిత్వం గురించి మీరు మాకు కొన్ని మాటలు తెలియచేయాలని. తప్పకుండా అండి. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. బ్లాక్ డే అండి మనకి. ముందుగా మనం ప్రారంభానికంటే ముందుగా ఆయనకి సంతాప వీడ్కోలు చెప్తూ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి నేను తెలియజేసుకుంటున్నానండి. ఆయన ఆత్మ శాంతించాలని నేను కోరుకుంటున్నాను. నిజ జీవితంలో ఆయన వ్యక్తిత్వం ఎటువంటి వారు అంటే, ఆయన మంచి ఆర్థికవేత్త అండి. ఆయన మంచి ఆర్థికవేత్త. ఎంత మన జీడిపి ఎంత పెంచారు అంటే ఇండియాకి ఒక రోల్ మోడల్ గా ఇప్పుడు పివి నరసింహరావు గారి ప్రభుత్వంలో ఆయన ఆర్థిక శాఖ మంత్రి చేయటం, అందులో ఫారిన్ అఫైర్స్ ఇవన్నీ కూడా చాలా బాగా చక్కగా చేశారండి ఆయన. అట్లాగే ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలో సలహాదారుడిగా ఉండటం, ఆ తర్వాత 10 సంవత్సరాలు మీకు తెలిసిందే కదండి, మన ప్రధానమంత్రిగా ఉంటూ మన భారతదేశాన్ని ఎంతో ముందుకు తీసుకువెళ్ళిన ప్రధాన వ్యక్తులలో ఆయన ఒకరు. చాలా చాలా మందిలో 10 సంవత్సరాలు ప్రధానమంత్రి చేయటం అంటే మామూలు విషయం కాదండి. అది చాలా మందికి జరగని విషయం. అటువంటి వ్యక్తి, ఆయనకి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదండి, పెద్ద బ్యాక్గ్రౌండ్, పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ అదేం లేదు. స్వయంగా వచ్చారు ఆయన ఒకరు, పివి నరసింహరావు గారు. వీరందరూ కూడా స్వయంగా వచ్చి, బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి చక్కగా 10 సంవత్సరాలు చేయటం అనేది చాలా మంచిది. ఎందుకు 10 సంవత్సరాలు చేయగలిగారు? దేశానికి ఎంతో సేవ చేశారు. అంతకుముందు 1996లో అనుకుంటా అండి, వాజ్పేయి గారు మన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఫారిన్ అఫైర్స్ కి ఎవరిని పంపించాలండి? ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ ని వాళ్ళ ప్రభుత్వం వాళ్ళని పంపించాలి అక్కడ మీటింగ్స్ కు. వాటికి వాళ్ళు ఎవరిని పంపించారు? ప్రతిభ మన్మోహన్ సింగ్ గారిలో ఉంది అని వాజ్పేయి గారు గుర్తించి ఆపోజిట్ మన ప్రతిపక్ష నాయకుల్లో ఉన్న మన్మోహన్ సింగ్ గారిని పంపించడం జరిగిందండి. ఆయన దాన్ని సక్సెస్ఫుల్ గా చేసుకురావడం, తర్వాత అమెరికా వాళ్ళతోటి మంచి ఒప్పందాలు చేసుకురావటం, అలాగే రాజ్యసభ పార్లమెంట్ లో మొత్తం కూడా బిల్లు ఇమీడియట్ గా ఆమోదం చేయటం, అది ఆ రకంగా జీడిపి అనేది మనకి ఇండియాకి బాగా పెరిగిందండి. ఆయన ఎంత మంచి నాయకుడు అనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అందరికి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే ఇది. ఆయన గ్రేట్ లీడర్ అండి. అటువంటి నాయకులు ముందు ముందు వస్తారో రారో కూడా మనకు తెలియదు. అటువంటి నాయకులు మనకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ప్రగాఢ సానుభూతి తెలియపరచాలి. ఈ రోజు రియల్ గా మన జీవితంలో ఒక బ్లాక్ డే అండి. సార్, ఇప్పుడు ఆయన సాధించిన విజయాల గురించి కూడా తెలియచేయండి కొంచెం. తప్పకుండా అండి. ఆయన సాధించిన విజయాలు ఎన్నో అండి. ఆయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా చేస్తూ మన కరెన్సీ వాల్యూ ఎంతో పెంచడం జరిగిందండి. ఆయన మన ఇండియన్ రూపీ అనేది అమెరికన్ డాలర్స్ తోటి ఈక్వల్. ఒకనొక సందర్భంలో మన అమెరికన్ డాలర్ కంటే ఇండియన్ రూపీ వాల్యూ ఎక్కువ ఉండేది. అది ఆయన చేసిన అభివృద్ధిలో ఒక భాగం. అలా చేసే నాయకులు ఇప్పటి వరకు కూడా నాకు కనపడలేదండి. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లు తర్వాత చాలా మంది చేశారు. అందులో మన్మోహన్ సింగ్ గారు చేసినట్లుగా ఎవరు చేసినట్లుగా నాకు అనిపించలేదు. ఒకటి. రెండోది, ఆయన ప్రభుత్వ సలహాదారుగా ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వ సలహాదారుగా, ఇందిరాగాంధీకి సలహాదారులుగా కూడా ఉన్నారు. ఆవిడకి కూడా మంచి మార్గాలు, ఆయన మార్గాలన్నీ కూడా, ఆయన డెసిషన్స్ అన్ని కూడా షేర్ చేసుకుంటూ వాళ్ళను కూడా ముందుకు నడిపించే మార్గంలో ఒక సెక్రటరీగా, మనం అంటప్పుడు ఒక సెక్రటరీగా ఒక సలహాలు ఇవ్వటం, ఆ సలహాలన్నీ వాళ్ళు కూడా పాటించడం. మన్మోహన్ సింగ్ గారు చెప్పిన సలహాలు వాజ్పేయి గారే పాటించారు అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎందుకు పాటించారంటే చక్కగా పాటించేవారు. అట్లాగే పివి నరసింహరావు గారు చేసిన టైంలో మన్మోహన్ సింగ్ గారి పాత్ర చాలా కీలకమైనదండి. ఆ కీలకమైన పాత్రని పివి నరసింహరావు గారు ఎంత మంచి నాయకురో మన్మోహన్ సింగ్ గారు కూడా అంతే మంచి నాయకులు. ఇద్దరూ కలిసి ఒక లీడర్షిప్ లో మన ఇండియాని, భారతదేశాన్ని జీడిపిలో నంబర్ 1 స్థానానికి తీసుకెళ్ళడం అనేది జరిగిందండి. అది మళ్ళీ ఇప్పట్లో ఇంకా చాలా
టైం వచ్చింది. ఇంకా ఇప్పుడు కూడా అది సెటిల్ కాలేదు. ఇప్పుడు ప్రజెంట్ Hmm. మెల్లమెల్లగా ఇప్పుడు మళ్ళీ సెటిల్ అవుతోంది. తర్వాత 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి చేయటం అనేది మామూలు విషయం కాదండి అది. Hmm. ఎవరో గొప్ప బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నాయకుడు గాని, లేపోతే ఏదన్నా ప్రజాదరణ అనేది ఆయనకి చాలా ఎక్కువుంది మన్మోహన్ సింగ్ గారికి. ఆయనని గౌరవించని వ్యక్తి సొంత పార్టీలోనూ ఉండరు. Hmm. ప్రతిపక్ష నాయకుల్లోనూ ఉండరు. తర్వాత కేంద్ర ప్రభుత్వాలే కాకుండా రాష్ట్రాల్లో కూడా వివిధ పార్టీలు ఉంటాయి. సపోజ్ మనకి స్టేట్ ఉందంటే ఆ స్టేట్ లో సపరేట్ పార్టీలు వాళ్ళందరూ కూడా ఆయన గౌరవిస్తారు. చాలా సైలెంట్ లీడర్ అని కూడా అంటూ ఉంటారు. చాలా సైలెంట్ లీడరు అండ్ చాలా తెలివిగల లీడర్ అండి. చాలా Hmm. ఎకనామిక్స్ అంతా కూడా ఆయనకి తెలిసినంత ఇంకెవరికి తెలియదు. అటువంటి నాయకులు ముందు మన దేశానికి చాలా అవసరం. అవసరం. అటువంటి అంటే నాయకులే రావాలని కూడా అటువంటి అనుకుంటున్నాను. నాయకులే రావాలండి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఎక్కడో పాకిస్తాన్ బోర్డర్ లో పుట్టిన వ్యక్తి అండి ఆయన. Hmm. అంటే ఒకప్పుడు పంజాబే, అది మన ఇండియాలో ఉండేది. తర్వాత విభజనలో పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. ఎక్కడో మారుమూల పుట్టిన వ్యక్తి మనకి ఇలా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇంత Hmm. ఇంత చక్కగా చేశారంటే మన్మోహన్ సింగ్ గారిని, ఒక అబ్దుల్ కలాం గారిని, ఒక వాజ్పేయి గారిని, ఒక పివి నరసింహరావు గారిని అందరినీ బాగా మనం ఈ రోజున స్మరించుకోవాలండి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మంచి నాయకులు. మన ప్రజాదరణ ఉన్నది కాబట్టి ఆయన చేయగలిగారు. ఆయన పనులు చేయగలిగారు కాబట్టి ఆయన్ని ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు. ఆయన గురించి క్లుప్తంగా చెప్పుకోవాలి మనం. ఇది ముందు మళ్ళీ చెప్పుకుందాం. ఎందుకంటే ఈ రోజున నివాళులు అర్పించే రోజండి. ఆయన గురించి ఎంతో గొప్పగా మనం చెప్పుకోవాలి ముందు. నేను ముందు మళ్ళీ చెప్తాను ఆయన గురించి, చాలా చరిత్ర చెప్తాను ఆయన గురించి. ఇవాళ మనందరితో పాటు దేశ ప్రజలు అందరూ కూడా మన దేశంలో ఉన్న ప్రజలందరూ విదేశాల్లో ఉన్న మన వాళ్ళందరూ కూడా ఆయనకి నివాళులు అర్పించాలి. ముందు అటువంటి నాయకులు మళ్ళీ రావాలి. మళ్ళీ మన్మోహన్ సింగ్ గారు మళ్ళీ పుట్టాలనేది కోరుకుంటూ, ఆయన ఆత్మ శాంతించాలని చెప్పి ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానండి. సెలవు. థ్యాంక్ యూ సో మచ్.